ప్రజెంట్ టీటీ గ్రూప్లో ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్నాను. టకసాగో థర్మల్ ఇంజనీరింగ్, జపాన్. నా స్కూల్ మెమరీస్ ఒక్కొక్క టీచర్ గురించి ఒక్కొక్కటి చెప్తాను. శంకరయ్య సార్ వచ్చిన తర్వాత మన గ్రౌండ్ ఒకప్పుడు మామూలుగా ఎండిపోయి ఉండేది మొత్తం. సార్ వచ్చిన తర్వాత మొక్కలు నాటించడం, పచ్చదనం, పరిశుభ్రత సార్తోనే స్టార్ట్ అయింది స్కూల్లో. ఇప్పుడు స్కూల్లో చూస్తే నాకు స్కూల్ నుండే చెట్లే కనపడ్డాయి. అప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది శంకరయ్య సారే. ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అంటే ఒక ఇనిషియేషన్ అనేది కావాలి. దానికి ఇనిషియేషన్ మనకు మా శంకరయ్య సార్. మనోహర్ సారు మార్నింగ్ 8:30కి నల్గొండ నుంచి బస్సు వస్తుంది. ఆ బస్సు వచ్చిన తర్వాత సారు స్టేజ్ మీదకి వెళ్తాడు, 30 టిప్స్ కొడతాడు, పుషప్స్ డైలీ. మనం మార్నింగ్ రాగానే పుషప్స్ కొట్టిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ ఆ రోజు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. శ్రీనివాస సారు ఒకరోజు అంటే మామూలుగా సార్ ఎగ్జామ్స్ ముందు 2 ప్రాబ్లమ్స్ చెప్తాడు. 8 మార్క్స్ కోసం, 25 మార్క్స్కి 8 మార్క్స్కి 2 ప్రాబ్లమ్స్ చెప్తాడు. అందులో ఒకటి ఆప్షన్ కింద వదిలిపెట్టాలి, ఇంకోటి నార్మల్గా వదిలిపెట్టాలి. అయితే ఒకసారి ఇదే చెప్పాడు అన్నమాట సారు. అప్పుడు నేను నేర్చుకోలేదు, కానీ అందరినీ లైన్గా అడుక్కుంటూ వస్తాడు. ఎందుకంటే అందరికి మార్కులు మంచిగా రావాలి. లైన్గా అడుక్కుంటూ వస్తాడు. నా దగ్గరికి వచ్చేసరికి నేను ముందలా చెప్పేటోళ్ళని విని 2 లైన్లు నేర్చుకున్నాను అంతే. ఆ 2 లైన్లు చెప్పగానే నువ్వు చెప్తా లేదా కూర్చో అని చెప్పేసి నా పక్కన చెప్పాడు. యాక్చువల్గా నాకు అప్పుడు రాదని. నాకు ఆ రోజు చాలా అంటే దీని మీద నమ్మకం, చదువుతాలే. ఆ యూనిట్ టెస్ట్లో అందరికీ బాగా వచ్చాయి, నాకు తప్ప. తర్వాత భాస్కర్ సార్ బయాలజీ టీచ్ చేసేవారు. నాకు భాస్కర్ సార్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అజయ్ గంజి అని పొట్టిగా ఉంటాడు సార్. వాడు మాకు బాగా గుర్తొస్తాడు. భాస్కర్ సార్ పీరియడ్ రాగానే వాడు వెనక్కి వస్తాడు. వెనక్కి వస్తే వాడు కామెంట్స్ ఇస్తానే ఉంటాడు, నాకు నవ్వు వస్తానే ఉంటుంది. భాస్కర్ సార్ చూస్తే నాకు ఇంకా అజయ్ గారికి గుర్తొస్తాడు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వైజాగ్లో ఉన్నాను కదా సార్, రాలేను అన్నాడు. అండ్ అంజయ్ సార్ మ్యాథ్స్ చెప్తుంటే మేము ఒకరోజు మామూలుగా మాట్లాడితే సార్ ఏమన్నాడంటే నేను రోజు కాకరకాయ తింటున్నా అని చెప్పేసాను. అవునా అని పొద్దున ఇసుక గణేష్ సైకిల్ షాపు ఇసుక గణేష్ ఆ పొద్దున తీసుకొచ్చి కాకరకాయ తీసుకొచ్చి సార్ రాకముందు సార్ టేబుల్ మీద పెట్టాడు. ఆ కాకరకాయ సార్ తిని చూపించాడు, అరే చూడరాగా అని. అది నాకు స్వీట్ మెమొరీ. నాకు ఇంకా వెంకటేష్ సార్ గురించి చెప్పాలంటే నాకు ఫిజిక్స్ అంటే అంతకుముందు చెప్పిన వాళ్ళు కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది. కానీ వెంకటేష్ సార్ చెప్పిన తర్వాత సార్ చెప్పే విధానం ఒక కంపారిజన్ చేస్తాడు. ఒక థియరీ చెప్తుంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. అది ఆ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది ఉంటుంది. సో అలా చాలా బాగా అర్థమయ్యేది ఫిజిక్స్ నాకు. శోభా మేడం గురించి చెప్పాలంటే మేడం మామూలుగా డేట్ అండి స్పీచ్ చెప్తూ ఉంటే మనం రాసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా చెప్తా ఉంటే నాకు చెప్తుంటే రాసుకోవడం రాదు. ఆ రోజు నేను రాస్తుంటే చిన్నగా వచ్చి ఎంత చూసేది, ఎంత చూసి ఏమిటని కామ ఏడబెడుతున్నారా, అదే ఏడబెడుతున్నారా, ఇది ఏడబెడుతున్నారా, ఎందులో అయినా ఇది బాగా అని చెప్పేసి అనుకునే. నేను కల్పన మేడం గురించి నాకు అంతగా మెమరీస్ గుర్తు లేవు. కానీ మేడంని ఎప్పుడు పిలిచినా కానీ సురేష్ బాగున్నారా, ఏం చేస్తున్నాం, ఇలాంటి పలకరించడం. ఇయ్యాల కూడా నిన్న నైటు నాకు రావాలందిరా కానీ వచ్చేటోళ్ళు ఎవరు లేరురా అని చెప్పేసి అంటే మేడం సుజాత మేడం వస్తుంది, వెంకటేష్ సార్ రెండో మేడం వస్తుంది, శోభ మేడం అప్పటికే మెసేజ్ పెట్టేసింది నేను రావట్లేదని చెప్పేసి. అంటే ఇక నాకు ఏం చేయాలి అర్థం కాక కొద్దిగా 6:30కి శోభ మేడం కాల్ చేసి మేడం మీరు రావాల్సిందే కన్ఫామ్, మీరు ఎవరైనా పంపించాను ఫంక్షన్కి, మీరైతే ఫంక్షన్కి అటెండ్ కావాలని చెప్పేస్తే నేను అప్పుడు శోభా మేడం ఒప్పించి మేడం వస్తుందంటే కల్పన మేడం ఫోన్ చేసి మేడం వస్తుంది నేను ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పాను మేడం. పీటీ మేడం గురించి చెప్పాలంటే మేము పీటీ మేడంని ఒకసారి క్లాస్ బెంచ్ వచ్చి కామెంట్స్ చేస్తే మేడం అట్ట ఏడిసింది. శంకరయ్య సార్ వచ్చి మమ్మల్ని వార్నింగ్ ఇచ్చారు.
అది మాకు స్వీట్ మెమొరీ. మేము అది ఎందుకు అయింది అంటే మా జూనియర్ బ్యాచ్ అంటే మేడం చాలా ఇష్టం. ఆ బ్యాచ్ వాళ్ళని బాగా నిలిపిగా తీసుకెళ్ళేది. మేబీ మేము 10th క్లాస్ అని చెప్పేసి మమ్మల్ని తీసుకోవడం తక్కువ చేసిందో తెలియదు అప్పుడు, కానీ మమ్మల్ని తీసుకోవట్లేదని మేము చాలా బాధపడేటోళ్ళం. అట్లా అని ఒక రోజు మాకు ఇచ్చిన డ్రిల్ పీరియడ్ మీరు మేడం పోయి రూమ్లో కూర్చుంది, మీరు ఆడుకో ఫోన్ రాండి. బాగా కోపం వచ్చి ఇంకా మా బ్యాక్ బెంచ్ మొత్తం కట్ చేసాం. నాకు లోపల ఉన్నాయన్ని. అది నాకు స్వీట్ మెమరీ. ఆ తర్వాత హిందీ మేడం వచ్చి అడిగింది, ఇలా ఏం చేశారు, అలా ఏం చేశారు, ఏమన్నారు మేడం, ఎందుకు తెలుస్తుంది మేడం, మేడం ఏమనలేదు అని చెప్పేసి అదే చేశాను. ఆ మెమరీ నాకు గుర్తుంది. ఇవన్నిట్లో నేను మిస్ అయింది ఎవరినంటే ఫర్హత్ ఖాన్ మేడం. ఒక స్టేజ్లో నేను చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నేను సరిగ్గా చదవట్లేదు అనుకున్నప్పుడు ఒక అందరినీ మామూలుగా వింటర్ రోల్ అయినప్పుడు పంపించేసింది మేడం. పంపించేసి సురేష్ ఉండరా అని ఆ రోజు ఉన్నాను. వాళ్ళు స్టూడెంట్ అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చేంతలోపు నా క్లాస్ పీకింది. నా క్లాస్ పీకిన నెక్స్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్కి నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాను. లాస్ట్ రోజు నుంచి మళ్ళీ థర్డ్కి వచ్చినాను, థర్డ్ టెస్ట్కి. అప్పటి నుంచి మళ్ళీ నేను నార్మల్గా ఇంట్రెస్ట్, నాకు చదువు మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేసింది. నేను అప్పుడు రీసెర్చ్ దాకా కూడా నేను ఫీజులు కట్టింది ఏం లేదు. ఇప్పుడు నేను చదువుకున్నదంతా ఇప్పుడు నా పాప ఫస్ట్ క్లాస్ ఫీజు అంత అవుతుంది. అప్పట్లో నేను చదువుకున్న ఫీజు ఇప్పుడు నా ఫస్ట్ క్లాస్ ఫీజే, మా పాప ఫస్ట్ క్లాస్ ఫీజే. థ్యాంక్ యూ. ఈ నా మెమరీస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మెయిన్ పాయింట్స్ నేను చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ.